సేవలకు చిరునామా చేయూత సంస్థ మంత్రి సుభాష్. రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలో గల 18వ వార్డు కవలసావరం ప్రాంతానికి చెందిన తుళ్ళూరి రవీంద్రనాథ్ అనే దివ్యాంగుడికి జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్థిక సహకారంతో హోటల్ మరియు నిత్యావసర సరుకుల దుకాణం ఏర్పాటు చేయించారు. షాపు ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, చేయూత సంస్థ మహావృక్షంలో రాష్ట్రమంతా వ్యాపించి అనేక మంది అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపడం అభినందనీయమన్నారు. చేయూత వ్యవస్థాపకులు డాక్టర్ మొండి రవికుమార్, ఎంఏ అలీం, చింతా నారాయణమూర్తి మరియు షేక్ వలీ బాషాలు వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులైన సమాజం పట్ల సామాజిక బాధ్యతను కలిగి ఉండి తమతో పాటు మరింత మంది ఉద్యోగ ఉపాధ్యాయుల యువతను సేవా మార్గంలో నడిపించడం వల్ల ఎంతోమంది లబ్ధి పొందుతున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా చేయూత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మొండి రవికుమార్ మాట్లాడుతూ, ఇప్పటివరకు తమ చేయూత సంస్థ ద్వారా 22 మంది దివ్యాంగులతో షాపులు ఏర్పాటు చేశామని, వాటిలో ఈ షాప్తో కలిపి 3 షాపులు ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో గల యువత తమ ప్రాంతాల్లో గల స్థానిక సమస్యలను రామచంద్రాపురం చేయూత నియోజకవర్గ ఇన్ఛార్జీలు జి మురళీకృష్ణ, తాతాజీల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని, అంతేకాకుండా యువత సామాజిక సేవ చేయాలనే దృక్పథాన్ని పెంపొందించుకుంటే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడం సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. నేను ముందు చెప్పినట్టుగా చేయూత సంస్థ వాళ్ళు ఆ సంస్థ కాదు, అది దేవాలయం, అందులో ఉన్న వాళ్ళు దేవుళ్ళు అని చెప్పాను. అందులో భాగంగా ఈ రోజున ఒక దివ్యాంగుడికి ఒక షాప్ పెట్టడం, అలాగే ఆ దివ్యాంగుడు కూడా చాలా పట్టుదల ఉన్న వ్యక్తి, డిగ్రీ వరకు చదివాడు. ఆయన రాయటం కూడా కాలుతో రాయటం జరుగుతుంది. చేతులు సహకరించవు కాబట్టి కాలుతో ఒక సాధారణ మనిషి ఎలా రాస్తాడో అంత క్లియర్గా రాస్తాడు. మరి ఈ రోజున ఆయన కష్టాన్ని గుర్తించి చేయూత సంస్థ రవికుమార్, అలీం, నారాయణమూర్తి, భాష, ఈ 4 ఫౌండర్స్ వాళ్ళు. మరి అది చిన్న సంస్థగా స్టార్ట్ అయ్యి ఇది మహావృక్షంగా అయ్యి ఇంచుమించు 22 మంది దివ్యాంగులతో షాపులు పెట్టించారంటే అది మామూలు విషయం కాదు. మరి మా నియోజకవర్గంలో, రామచంద్రపురం నియోజకవర్గంలో 3 పెట్టడం కూడా హర్షించదగ్గ విషయం. ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మురళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇక్కడ కూడా ఆయన ఉపాధ్యాయులు అందరూ కలిపి మామూలు విషయం కాదు. ఉపాధ్యాయులు అంటే వాళ్ళు లాస్ట్ టైం వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద శంఖం పూరి అది సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్ని అందులో కీలక పాత్ర వహించిన వాళ్ళు టీచర్స్ అందరూ. మరి అలాంటిది వాళ్ళ జీతాలు, వాళ్ళ కుటుంబాలు అనుకోకుండా మన సొసైటీ, మన సభ్యులు కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకోవాలని చెప్పి ఈరోజు పెద్ద మహావృక్షంగా ఈ రాష్ట్రంలో నలుమూలలో కూడా వ్యాపించి మరి అందరూ కూడా సమిష్టిగా ఫండ్ ఇవ్వటమే కాకుండా, ఇవ్వటం ఎంత ముఖ్యమో దాన్ని ఆర్గనైజ్ చేయటం కూడా చాలా కష్టం. ఎందుకంటే నరం లేని అది కాబట్టి ఎవరో మూలం స్టార్ట్ చేస్తారు ఏదోటి. మరి అలాంటిది ఏమి తావివ్వకుండా ఈ రోజున మహావృక్షంగా ఎదిగి ఎంతో మందికి నీడనిస్తున్న చేయూత సంస్థ వాళ్ళకి మరియు ఆర్గనైజర్స్ కి పేరు పేరున నా నమస్కారాలు. మరి ఇందులో అందరం కూడా ఈ సభ్యుడికి సహకరించే విధంగా ఇటు మా స్టాఫ్ కి టిఫిన్స్ కానీ, అదే ఇతర టీ కానీ ఏదన్నా సరే ఎక్కడి నుంచి తెచ్చుకుని మరింత మంది ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా వీళ్ళకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అతి త్వరలో స్పీచ్ థెరపీ, వినికిడి లోపంతో ఉన్న చిన్నారులకి కానీ పెద్దవాళ్ళకి కానీ స్పీచ్ థెరపీ ఇచ్చి ఆ మిషన్లన్నీ కూడా మాట వచ్చేలా చేయడానికి కృషి చేస్తానన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇలాంటి సంస్థలు ఎన్నో వెలుగులోకి రావాలి, పేద ప్రజలను ఆదుకోవాలి. ఇంచుమించు వీళ్ళు సింగిల్ హ్యాండ్తో మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలని కూడా కవర్ చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళకి మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తాను.